నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గూడూరు నియోజకవర్గంలో విడతల వారీగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో గూడూరు పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే బజారు వీధులు వెలవెలబోతున్నాయి. రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగించే వారికి వ్యాపారాలు జరగక ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ అధికారులు ఇచ్చిన సూచనల ప్రకారం మరొక 48 గంటల పాటు తుఫాను పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలియజేశారు. మంగళవారం ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని, తుఫాను పట్ల ముందు జాగ్రత్తగా అధికారులకు పలు సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు అధికారుల ద్వారా సమాచారం తీసుకుని జాగ్రత్తలు పాటిస్తున్నట్లు తెలిపారు. సో అందరికీ నమస్కారము. సో ఈరోజు నిన్న ఒక 24 అవర్స్ పరిస్థితి చూసినట్లయితే జిల్లాలో సుమారుగా ఒక 80 mm దాకా రెయిన్ఫాల్ 24 అవర్స్ పీరియడ్లో జరిగినాయి. సో జిల్లాలో ఆల్మోస్ట్ ఒక 11 మండలాల దాకా మోర్ దాన్ 100 mm రెయిన్ఫాల్ పడినాయి. కానీ మనకు ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజెస్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌసెస్ కానీ అదేవిధంగా హ్యూమన్ లైఫ్ లాస్ కానీ అలాంటివి ఎటువంటి జిల్లాలో జరగలేదు. నెక్స్ట్ ఒక 48 అవర్స్ కూడా జనాలందరూ కూడా కొద్దిగా అలర్ట్గా ఉండాలి అని కోరుతున్నాను. ఎందుకంటే మనకు ఐఎండీ నుంచి ఉన్న ఫోర్కాస్ట్ అదేవిధంగా వెసర్ ల్యాబ్స్ నుంచి ఉన్న ఫోర్కాస్ట్ రెండు కూడా చూస్తే బోత్ ఆర్ షోయింగ్ హై లెవెల్ ఆఫ్ అలర్ట్నెస్, అదేవిధంగా హై లెవెల్ ఆఫ్ రెయిన్ఫాల్ యాజ్ వెల్ యాజ్ విండ్ స్పీడ్ నెక్స్ట్ ఒక 48 అవర్స్కి. సో జిల్లా యంత్రాంగం మొత్తం చాలా అలర్ట్గా ఉన్నారు. మన రెవెన్యూ సిబ్బందులు అదేవిధంగా పోలీస్ అందరూ కూడా కొద్దిగా సిద్ధంగా ఉన్నారు. చిన్న చిన్న ఇష్యూస్ ఏదైనా వచ్చినట్లయితే వీఆర్ ట్రయింగ్ టు రెక్టిఫై. కొన్ని నెల్లూరులో నిన్న కొన్ని చోట్ల దే హ్యావ్ బీన్ లో లయింగ్ ఏరియాస్లో కొంతవరకు వాటర్ స్టాగ్నేషన్ మున్సిపల్ కమిషనర్ గారు కూడా దగ్గర ఉండి క్లియర్ చేయించడం జరిగినాయి. అదేవిధంగా ఆత్మకూరు బస్ స్టాండ్, కొన్ని కావాలీలో 1-2 చోట్ల అలాంటివి కొన్ని లో లయింగ్ ఏరియాలో వాటర్ రావడం జరిగినాయి. అవన్నీ కూడా వీఆర్ ట్రయింగ్ టు రెక్టిఫై. ఒక 2 డివిజన్స్లో కొంతమంది జనాల్ని మనం సేఫ్ లొకేషన్కి తరలించడం జరిగినాయి. మన కావాలి డివిజన్లో ఒక 4 క్యాంపులు ఒక 75 మెంబర్స్ దాకా వాళ్ళ కోసం ఓపెన్ చేయడం జరిగినాయి. ఒక 2 కావాలి టౌన్లో, ఒకటి నాకు తెలిసి అల్లూరు, ఇంకొకటి కొడవల్లూరు, ఈ 3 మండలాల్లో మనం క్యాంపులు ఓపెన్ చేయడం జరిగినాయి. అదేవిధంగా ఆత్మకూరులో ఒక 2 చోట్ల, సంఘంలో ఒక చోట, ఇంకొక 2 విలేజెస్లో మనం సుమారుగా ఒక 37 మంది 27 మంది ఒక చోట్ల, ఇంకొక 10 మంది ఒక ఎస్టీ ఫ్యామిలీస్ 10 మంది ఎస్టీ ఫ్యామిలీస్ని కూడా షిఫ్ట్ చేయడం జరిగినాయి. సో ఇదన్నీ వాళ్ళకి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ కానీ వాటర్ శానిటేషన్ ఫెసిలిటీస్ కానీ మన సిబ్బందులందరూ చూసుకున్నారు. ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ ఉన్నదిలో అయితే దయచేసి ప్రజలు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్స్ మీ అందరికీ ప్రెస్ ద్వారా తెలియజేస్తాము. టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, అదేవిధంగా ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఉంది, ఒక మొబైల్ నెంబరు. సో దీనిలో వాట్సాప్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఏదైనా ఇష్యూ ఉన్నదిలో అయితే దే క్యాన్ రీచ్ అవుట్ టు ఎనీ ఆఫ్ దీస్ నెంబర్స్.
సో మన ఒకవేళ లోకల్ లెవెల్లో ఒకవేళ ఎవరైనా స్పందించకపోయినా అయినా డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్కి దయచేసి తెలియజేయండి. వీ విల్ ఎన్ష్యూర్ దట్ డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ నుంచి కన్సర్న్ డివిజన్ వాళ్ళకి లేదంటే మండల సిబ్బందులకి లేదంటే గ్రామ సిబ్బందులు అందరికీ తెలియజేసుకొని వెంటనే చర్యలు తీసుకుంటాము. ఎనీవే లోకల్ ప్రతి ఒక్క స్టాఫ్ అందరూ కూడా హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేయాలని చెప్పి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగినాయి. సో లాస్ట్ 24 అవర్స్లో వీఆర్ మెయింటైనింగ్ దట్. నెక్స్ట్ ఒక 48 అవర్స్ కూడా ఖచ్చితంగా ఇది మెయింటైన్ చేయాలని కోరుతున్నాను. ఆల్ సిబ్బందులందరూ కూడా ఆ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి. సో ఈ నెక్స్ట్ ఒక 48 అవర్స్ ఇస్ ఆల్సో క్రూషియల్. సో దయచేసి జనాలందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు. మనకు ఎటువంటి అంటే డీప్ డిప్రెషన్ అని చెప్పి ఆ ఒక సిచ్యువేషన్లో ఉన్నాయి, కానీ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ కమ్ అవుట్ ఇన్ టు అ సైక్లోనిక్ స్టార్మ్ టైపు. అలా రావడానికి అయితే అవకాశం తక్కువ. మనకు సోమశిల అండ్ కంటలేరు డ్యామ్ చూసినట్లయితే అక్కడ కూడా మనకు సుమారుగా ఒక 21 టీఎంసీ సోమశిల బఫర్ ఉంది, 26 టీఎంసీ కంటలేరులో కూడా బఫర్ ఉంది. సో అది కాబట్టి సోమశిలలో ప్రస్తుతానికైతే ఎటువంటి ప్రమాదం జరిగిన సిచ్యువేషన్ అయితే లేవు. మనకు ఇన్ఫ్లోస్ కూడా చాలా తక్కువ, అంటే ఆల్మోస్ట్ ఒక 2000 క్యూసెక్స్ మాత్రమే పెరిగినాయి. సో ఇంకా మేబీ ఇంకొక 24 గంటలలో 48 గంటలలో ఏమో అన్నమయ్య కానీ కడపలో కానీ వర్షాలు వచ్చిన బట్టి మనం కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు. ఆర్డీఓ గారు కూడా, ఆత్మకూరు ఆర్డీఓ గారు కూడా ఎవ్రీ 2 అవర్స్లో సోమశిల సంబంధించిన రెయిన్ఫాల్, ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ కూడా మానిటర్ చేయడం జరిగినాయి. సో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా అలర్ట్ చేసి ఉన్నాము. ఎటువంటి భయం ఉండాల్సిన అవసరం అయితే లేదు, కానీ అలర్ట్గా ఉండాలి అని చెప్పి అందరికీ కోరుతున్నాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని నిర్వహిస్తున్నటువంటి ఓం సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమం నందు వృద్ధులు, కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మరియు గోపాల్ కుటుంబ సభ్యుల నడుమ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గూడూరు పట్టణానికి చెందిన అత్తిమంజరి గోపాల్ వారి భార్య మల్లేశ్వరి ఇద్దరి సహాయ సహకారాలతో ఈరోజు మంగళవారం అక్కడ ఉన్నటువంటి వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గోపాల్ మాట్లాడుతూ సేవ చేయడమే లక్ష్యంగా తమ వంతు ఈ చిన్న సహాయంగా మానవత్వంతో ఓం సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని, దేవుడు సహకరిస్తే ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందుకు ఎన్నో కార్యక్రమాలు చేస్తామని, ఇలాంటి సేవా సహాయక కార్యక్రమాలు చేయడానికి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి నిరుపేదలకు సేవలు అందించాలని గోపాల్ కోరారు. ఈ కార్యక్రమంలో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు, సెక్రటరీ పెరిమిటి చెంచయ్య, జాయింట్ సెక్రటరీ అత్తిమంజరి గోపాల్ వారి భార్య మల్లేశ్వరి, వారి అల్లుడు పర్వతాల రమేష్, కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు సురేంద్రబాబు, ఎస్కే రఫీ, ఓం సాయిరామ్ చారిటబుల్ నిర్వాహకులు కళ్యాణి అందరికీ నమస్కారం. కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరామ్ చారిటబుల్ వృద్ధాశ్రమం నందు మంచి రుచికరమైన భోజనం ఏర్పాటు చేయబడినది. దాతగా అచ్చు మంజు గోపాల్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వృద్ధాశ్రమంలో మంచి రుచికరమైన భోజనం ఏర్పాటు చేయబడినది. అందుబట్టి మా కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ కుటుంబ సభ్యులందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఇలాంటి సేవలు ఇంకా ఎన్నో చేయాలని మా అందరి ట్రస్ట్ ద్వారా ఆశిస్తూ మీ అందరి దీవెనలు వాళ్ళ మీద, వాళ్ళ కుటుంబాల మీద ఉండాలని, గోపాల్ గారు వాళ్ళ కుటుంబాన్ని ఐశ్వర్యాలు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, గతంలో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలంటేనే ముందుకు వస్తారు ఆయన. అందుబట్టి ఆయనకి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా ట్రస్ట్ ద్వారా. మా ట్రస్ట్ ఇంకా ముందుకు పోయేదానికి ఎవరైనా దాతలు ఉండి సహకరిస్తే ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎవరైనా జ్ఞాపకార్థాలు కానీ ముందుండి చేయాలని కోరుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చిన గోపాల్ గారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కటకం శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో కృపాసేవ కుటుంబ సభ్యుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రారంభించాము. ఈరోజు ఇంకో శుభదినం కూడా ఉంది. ఈరోజు మన భారత రత్న అబ్దుల్ కలాం గారు పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు నా పుట్టినరోజుగా జరుపుకోవడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ కూర్చున్నటువంటి వృద్ధులు కానీ వికలాంగులు అలాంటి వాళ్ళు ఉన్నారు పాపం. వాళ్ళంతా చాలా బాగా బ్రతికిన వాళ్ళు. ఒకప్పుడు నాకు తెలిసిన ఇందులో చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు.
వీళ్ళల్లో జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా అమ్మ నాన్న లేరు, మా అమ్మ నాన్న వయసు ఉన్న వాళ్ళంతా వీళ్ళంతా ఉన్నారు. మా అమ్మ నాన్న వీళ్ళలో చూసుకుంటున్నాను. వీళ్ళు ఆశీర్వదిస్తే నాకు చాలా యోగ్యకరంగా ఉంటుందని కూడా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క అవకాశాన్ని మాకు అందించినటువంటి ఓం సాయిరాం ట్రస్టు నడుపుతున్నటువంటి మేడం గారు, కళ్యాణ్ మేడం గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని, ఈ మధ్యనే ఒక 2 బర్త్డేలు కూడా మా అల్లుడిది మా మనవడిది ఇక్కడ జరిగినాయి. ఇలాగనే ఫ్యూచర్లో కూడా కొనసాగాలని కోరుకుంటూ మీడియా వాళ్ళకు కూడా మేము నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు. సార్, కృపా సేవా ట్రస్ట్ సభ్యులందరికీ నా నమస్కారాలు. అలా సాయిరాం ట్రస్ట్ మేడం గారికి, కళ్యాణ్ మేడం గారికి నా నమస్కారాలు. ఈరోజు మా బావగారైన గోపాల్ గారు జన్మదిన శుభాకాంక్షలు నా తరఫున తెలియజేస్తున్నాను. సో ఆయన జన్మదినం పురస్కరించుకొని ఒక సేవా దృక్పథంతో ఈరోజు మధ్యాహ్నం భోజనం ఇక్కడ మన వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకి, ఆ కుటుంబ సభ్యులకి, మేడం గారికి, ట్రస్ట్ వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు మన ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో కృపా సేవ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో, వాళ్ళ ట్రస్ట్ వారిలోనే ఒక సార్ గారు, గోపాల్ గారు సార్ పుట్టినరోజు సందర్భంగా ఈ పెద్దలందరి మధ్యలో అందరికీ ఆనందకరంగా కేకు కట్ చేసి పెద్దలందరికీ తీపితరాన్ని తినిపించిన దానికి ఆ సార్ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే వీళ్ళందరికీ మంచి ఆహారాన్ని అందించినందుకు కూడా ఆ సార్ గారి కుటుంబానికి సంతోషపరుస్తున్నాను. అలాగే ఆ సార్ గారి పుట్టినరోజులు ఇంకా ఎన్నో చేసుకోవాలని, ఈ కృపా సేవ ట్రస్ట్ ఇంకా బాగా ఎదగాలని కోరుకుంటున్నాను. మనుబోలు గ్రామంలోని కోదండరామపురం దసరా చావడి వద్ద గత 10 రోజులుగా పూజలు అందుకున్న అమ్మవారికి సోమవారం రాత్రి వైభవంగా గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లలో పెద్ద ఎత్తున ప్రజలు సందర్శించి ఉత్సాహంతో గడిపారు. రాజస్థాన్కు చెందిన మార్వాడి వ్యాపారస్తుల ఆధ్వర్యంలో భక్తులకు ఉచితంగా రాజస్థాన్ కర్బా ప్రసాదాన్ని అందజేశారు. అమ్మవారి విగ్రహాన్ని ట్రాలీలో ఏర్పాటు చేసిన పూల మండపంలో అందంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవంలో కోలాటం నృత్యాలు, తీర్మార్ బ్యాండ్లు, బాణాసంచ, విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అర్చకులు సాయి కుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ ఉత్సవాలలో చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
మనుబోలు గ్రామంలోని కోదండరామపురం దేవాంగ వీధుల్లో వెలిసిన శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో నవరాత్రి దసరా ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో అమ్మవారి నూతన పంచలోహ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో మహాచండీ హోమం నిర్వహించి అనంతరం అమ్మవారి పంచలోహ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసులు ఆధ్వర్యంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. విగ్రహదాతలు అక్కిశెట్టి నరేంద్ర, మానసాదేవీలు పూజలలో పాల్గొన్నారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः गजाय च परजाय च रुद्राय च नमः शर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च श्रीकण्ठाय नमः वज्राय च नमो वर्षाय च नमो मेघ्याय च विद्याय च नमः इन्द्रियाय
శ్రీమాత్రే నమః. ఇంకారాస గర్భితాం సితాం సంకలాభివత్వం సౌ దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మనుబోలు గ్రామంలోని దసరా చావడి వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారికి సోమవారం రాత్రి గ్రామోత్సవం జరిపి ఘనంగా కలశోద్వాసన పూజలు నిర్వహించారు. ట్రాక్టర్ ట్రాలీపై అమ్మవారి రూపాన్ని అందంగా అలంకరించి మంగళ వాయిద్యాలు, తీన్మార్ బ్యాండ్ల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. సందర్భంగా ఏర్పాటు చేసిన డీజేలో పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొని చిందులు వేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ, బాణసంచ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అర్చకులు కుమార సుబ్రహ్మణ్య శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ ఉత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుపతి జిల్లా తిరుమల నందు బంగాళాఖాతం నందు ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అధికారులు ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా అధికారులు బ్రేక్ దర్శనాలు నిలిపివేయడం జరిగింది.
అంతే మీ బతుకు అంతే ఇంకా. వార్తలు ముగించే ముందు వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.